భారీ విజయం తర్వాత జరుగుతున్న తొలి కార్యక్రమం తెలుగు రాష్ట్రాల్లో రీసౌండ్ చేయాలి, మహానాడు అదిరిపోవాలి అనేలా టీడీపీ మహానాడు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. స్థానిక నేతలే కాదు, టీడీపీ కీలక నేతలు సైతం ఏర్పాట్లపై ఫోకస్ పెట్టారు. కార్యక్రమం విజయవంతం అయ్యేలా వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. కడప నగరంలోని పబ్బాపురం దగ్గర నిర్వహించనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు ఏర్పాట్లపై మంత్రుల బృందం సమీక్షా సమావేశం నిర్వహించింది. మహానాడు నిర్వహణ కమిటీలతో మంత్రుల బృందం ప్రత్యేకంగా సమావేశమైంది. సభా ప్రాంగణాన్ని ఎలా ఏర్పాటు చేయాలి, వీఐపీల భద్రత, ఆహారం, తాగునీరు, వసతులపై ప్రధానంగా సమీక్షించారు. కనీ విని ఎరుగని రీతిలో భారీ విజయాన్ని నమోదు చేసి అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత జరుగుతున్న మహానాడు కావడంతో ఏ చిన్న సమస్య కూడా తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లు ఉండాలని సూచించారు మంత్రులు. తో పాటు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు సహా పలువురు కీలక నేతలు హాజరయ్యారు. సభా వేదిక దగ్గర నుంచి పార్కింగ్ ఏర్పాట్ల వరకు అన్నింటిపైన సమీక్షించారు. టీడీపీ మహానాడు ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరగనుంది. మహానాడులో రకరకాల వంటకాల తయారీ, వడ్డింపులకు వీలుగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మహానాడు బహిరంగ సభా ప్రాంగణం, ప్రతినిధుల సమావేశాలు, భోజన ఏర్పాట్లకి 125 ఎకరాల స్థలం వినియోగిస్తున్నారు. లక్షలాదిగా ఉన్న వాహనాల కోసం పార్కింగ్కు 300 ఎకరాల పైచులకు స్థలాన్ని చదును చేసే పనులు కొనసాగుతున్నాయి. ప్రాంగణం అలంకరణ, బందోబస్తుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈసారి కడపలో జరగబోయే మహానాడుకు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేలా ఉంటుందంటున్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. పక్కా ప్లానింగ్తో కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్తున్నారు. మొత్తంగా 3 రోజుల మహానాడులో మొదటి రోజు టీడీపీ విధి విధానాలు, సిద్ధాంతాలు, కార్యాచరణపై చర్చిస్తారు. రెండో రోజు రాష్ట్రం కోసం కూటమి ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై రూపొందించిన తీర్మానాలు చేయనున్నారు. 3వ రోజు బహిరంగ సభ నిర్వహించనున్నట్లు మంత్రుల బృందం వెల్లడించింది.